ఈ వీడియోలో మనం త్రిభుజ భుజాల అసమాన సిద్ధాంతం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ థియరం అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అది ఏమిటో చూద్దాం. త్రిభుజ భుజాల అసమాన సిద్ధాంతం. త్రిభుజ భుజాల అసమాన సిద్ధాంతం అంటే ఏమిటి అంటే, త్రిభుజంలో ప్రతి భుజము మిగిలిన రెండు భుజాల భేదం కన్నా ఎక్కువగా ఉంటుంది మరియు త్రిభుజంలో ప్రతి భుజము మిగిలిన రెండు భుజాల మొత్తానికన్నా తక్కువగా ఉంటుంది. అంటే ఇది ఒక త్రిభుజంగా తీసుకోండి. ఒక భుజం పొడవు P, మరొక భుజం పొడవు Q, మరొక భుజం పొడవు R. ఇలా ఉన్నప్పుడు మూడవ భుజమైన R మిగిలిన రెండు భుజాల భేదం కన్నా ఎక్కువగా ఉంటుంది ఎల్లప్పుడూ. అదేవిధంగా R మిగిలిన రెండు భుజాలని కూడినప్పుడు లేదా మొత్తానికన్నా తక్కువగా ఉంటుంది. దీనినే మనం త్రిభుజ భుజాల అసమాన సిద్ధాంతం అంటాం. అయితే ఈ వీడియోలో మనం సిద్ధాంతపరంగా ఈ సిద్ధాంతాన్ని నిరూపించినప్పటికీ ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఇది నిజమా కాదా అని. అంటే సిద్ధాంతపరంగా దీనిని మనం నిరూపించట్లేదు, ఒక ఉదాహరణ ద్వారా మాత్రమే తెలుసుకుంటున్నాం. అది ఎలాగో చూడండి. ఇది ఒక త్రిభుజం. ఈ త్రిభుజంలో AB పొడవు 6 యూనిట్లు, AC పొడవు 10 యూనిట్లు, BC పొడవు X యూనిట్లుగా ఉంది అనుకుందాం. ఈ X అనే విలువ ఎలా మారుతుంది అనే విషయాన్ని బట్టి మనం ఈ సిద్ధాంతాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఆదర్శంగా ఎంత ఉండాలి, తక్కువ ఎలా ఉండాలి, ఎక్కువ ఎలా ఉండాలి అని. అయితే మొదటగా ఏ దగ్గర కోణాన్ని నేను ఇలా తగ్గిస్తూ వచ్చాను అనుకుందాం. అంటే AB భుజాన్ని AC భుజం వైపుగా తీసుకువస్తూ ఉన్నానన్నమాట. ఏమవుతుంది, త్రిభుజం ఇలా మారుతుంది. అవునా, ఏ దగ్గర కోణం తగ్గింది చూడండి మొదటి త్రిభుజంతో పోల్చినప్పుడు. అదేవిధంగా మరికొంత తగ్గించండి, చూసారా, ఇంకా తగ్గింది ఏ దగ్గర కోణం. ఇలా తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడు ఆదర్శంగా ఇలా ఉంది అనుకుందాం. AC 10 యూనిట్లు, X దానికి సమాంతరంగా దానిపైన ఇలా ఉంది అనుకుందాం. అది ఎన్ని యూనిట్లు మనకు తెలియదు. అంతిమంగా AB 6 యూనిట్లు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందండి, X 6 రెండు కూడా 10పైకి అలా వచ్చి కూర్చున్నట్లుగా ఉన్నాయి. సహజంగా ఆదర్శంగా మనకు చూసినట్లయితే Xని మనం 6తో కలిపినప్పుడు 10కి సమానంగా ఉండాలి, అవునా, ఈ పరిస్థితుల్లో. ఎందుకని, అవి రెండు సమాంతరంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి అనుకుంటే. తద్వారా Xని ఏం రాయొచ్చు, 4 యూనిట్లు. అంటే ఇలా ఉండాలి అంటే రెండు సమాంతరంగా సమానంగా ఉండాలి అంటే X 4 యూనిట్లు ఉండాలి. అయితే ఇలా మూడు భుజాలు సమాంతరంగా లేదా ఏ దగ్గర కోణం 0గా ఉంది అనుకుంటే త్రిభుజంలో ఒక భుజం కోణం 0 అయినట్లే కదా. అలా ఉన్నప్పుడు త్రిభుజం అసలు ఏర్పడదు. కాబట్టి ఏ దగ్గర కోణం కనీసం 0 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి త్రిభుజం ఏర్పడాలి అంటే. అంటే ఇలా ఉండొచ్చా, అవును, ఇలా ఉన్నప్పుడు. ఇలా ఉండి త్రిభుజం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా X అనేది 4 కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకని, అవి కొంత కోణంతో పైకి లేచాయి కాబట్టి. ఇప్పుడు ఖచ్చితంగా అదే పొడవుతో ఉంటే త్రిభుజం ఏర్పడదు. ఖచ్చితంగా X ముందున్న విలువ కన్నా 4 కన్నా ఎక్కువ ఉంటేనే త్రిభుజం ఏర్పడుతుంది ఇలా. కాబట్టి X 4 కన్నా ఎక్కువ. మరొక రకంగా దీన్ని ఎలా చెప్పవచ్చు అంటే, X అనేది మిగిలిన రెండు త్రిభుజాల భేదం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 10 - 6 4 కన్నా ఎక్కువ కదా, కాబట్టి X అనేది 4 కన్నా ఎక్కువగా ఉంటుంది. మరొక ధర్మం కూడా చూద్దాం. ఇది భేదం కదా, మనం కూడినప్పుడు ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇది ఒక త్రిభుజం. ఆ త్రిభుజాన్ని మళ్ళీ తీసుకున్నాను. AB 6 యూనిట్లు, BC X యూనిట్లు, AC 10 యూనిట్లు. అయితే ఈసారి కోణాన్ని పెంచుకుంటూ వెళదాం. అంటే AB AC నుంచి దూరంగా వెళ్ళినట్లుగా తీసుకోవచ్చు. చూడండి, AC నుంచి AB దూరంగా వెళ్తుంది, ఇంకా దూరంగా వెళ్తుంది, అవునా. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఏ దగ్గర కోణం పెంచే కొలది X యొక్క భుజం పొడవు పెరుగుతూ వెళ్తుందా, అవును. మరి ఆదర్శంగా ఇలా తీసుకోవచ్చా, కోణమే ఏర్పడకుండా ఏ దగ్గర, అంటే ఏ దగ్గర 180 డిగ్రీల కోణం పెరిగి పెరిగి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, AB AC BCకి సమాంతరంగా వచ్చినట్లుగా ఇలా చెప్పవచ్చు. అప్పుడు ఏ దగ్గర పెరిగి పెరిగి కోణం 180 డిగ్రీకి వెళ్ళినట్లు, సరళ కోణంగా ఉన్నట్లు. ఈ పరిస్థితుల్లో మనం ఇలా రాయవచ్చా, X 16కు సమానం అవుతుంది. ఎందుకని, 6 + 10గా ఉంటుంది. కానీ చూడండి, ఏ దగ్గర కోణమే 180 డిగ్రీలు అయితే మరి B దగ్గర C దగ్గర ఏ కోణం వస్తుంది త్రిభుజం ఏర్పడాలంటే. కాబట్టి మనం తీసుకున్న యూహ తప్పు కదా, త్రిభుజం రాదు కదా. AB AC BC అన్నీ సమాంతరంగా ఉంటే త్రిభుజం రాదు.
కాబట్టి కొంచెం కోణాలు ఉండాలి. ఏ దగ్గర కావచ్చు, బి దగ్గర కావచ్చు, సి దగ్గర కావచ్చు. ఇలాగా ఎప్పుడైతే ఇలా తీసుకున్నామో ఏ దగ్గర కోణం 180 నుంచి తగ్గింది, 180 డిగ్రీ నుంచి తగ్గింది, సహజంగానే ఎక్స్ విలువ కొంచెం తగ్గవలసి ఉంటుంది. మనం పైన ఉన్న 3 చిత్రాల్లో గమనించినట్లయితే కోణం పెరుగుతున్నప్పుడు ఎక్స్ విలువ పెరిగింది, కోణం తగ్గుతున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్ విలువ తగ్గాలి. తద్వారా ఎక్స్ 16 కన్నా తక్కువే ఉంటుంది. ఎందుకని? ఎక్స్ 16 ఉండాలంటే సమాంతరంగా ఉండాలి. ఏబి, ఏసి, బీసీ. అలా లేదు కదా, ఖచ్చితంగా ఎక్స్ విలువ 16 కన్నా తక్కువ ఉంటుంది. మరొక రకంగా చెప్పాలంటే మూడవ భుజము మిగిలిన 2 భుజాల మొత్తానికన్నా తక్కువగా ఉంది అని అర్థం. మనం ఏం నేర్చుకున్నాం? త్రిభుజంలోని ప్రతి భుజము మిగిలిన 2 భుజాల భేదం కన్నా ఎక్కువగా ఉంటుంది, మరియు త్రిభుజంలోని ప్రతి భుజము మిగిలిన 2 భుజాల మొత్తం కన్నా తక్కువగా ఉంటుంది.